ముందుగా పార్థసారథి గారి దగ్గరికి వెళ్దాము. పార్థసారథి గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్కి అయితే ఇప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. నిజంగా ఇక్కడ ఉండి వాళ్ళకు మద్దతు తెలిపే వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? అక్కడ చనిపోయిన దాని ఘటనకు సంబంధించి మాట్లాడకుండా ఎందుకు దీన్ని రాజకీయంగా పులిమే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా వాదన తెర మీద తీసుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ను కూడా మీరు విన్నారు కాబట్టి ముందుగా మీ అభిప్రాయం ఏంటి? హలో హలో మేడం, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కొందరిని అప్పీల్ చేసే పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విధానాల కారణంగానే ఈరోజు తీవ్రవాదానికి వాళ్ళు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా వాళ్ళ విధానాల కారణంగా ఈ తీవ్రవాదం పూర్తిగా కఠినంగా అణిచివేయబడలేదన్న వాదన ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు పహల్గామ్ లో ప్రత్యక్షంగా కెమెరాల సాక్షిగా అక్కడ ఏం జరిగిందో మొత్తం చూసినప్పుడు అక్కడ చనిపోయిన వారి బంధువర్గం, సన్నిహిత బంధువర్గం, వాళ్ళ చనిపోయిన వ్యక్తుల యొక్క భార్యలు కానీ వీళ్ళు కానీ చెప్పిన దాని ప్రకారం మీరు హిందువులా కాదా అని అడిగి నిర్ధారించుకొని మరీ చంపినప్పుడు దాన్నేదో మసిపూసి మారేడికాయ చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇది గతంలో కూడా ఆ పార్టీకి ఇబ్బంది తీసుకొచ్చే ఈ రోజు ఇబ్బంది తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అది రాబర్ట్ వాద్రా మాట్లాడింది కానీ, లేదా నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల లేని ఫోటోని సుప్రియా పెట్టిన విషయంలో కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుండి మేల్కొని ఇదేదో ఎదురు దెబ్బ తగిలే ఇది ఉంది అని చెప్పి మాకు సంబంధం లేదు నాయకులతో అని చెప్పే ప్రయత్నం చేస్తాం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇది ఏదైతే ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నం ఈసారి కూడా బహిర్గతమైంది. దీన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఇప్పుడు నిన్న అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు పాకిస్తాన్ పొమ్మని మమ్మల్ని ఎట్లా చెప్తారో అసలు బీజేపీ ఎట్లా చెప్తుందని ఆయన మీరే ఎలాంటి దేశాన్ని గురించి అని మాట్లాడిన దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సరే. ఇప్పుడు ఈ దేశంలో ఉంటే ఈ దేశం పౌరులుగా ఉండాలి, ఖచ్చితంగా ఈ దేశం పౌరులుగా ఈ దేశానికి సంబంధించి మీరు మతం ఏదైనా కావచ్చు, కానీ దేశానికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించి వచ్చినప్పుడు ఈ దేశం మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. అది పౌరుడిగా కనీస బాధ్యత. ఆ బాధ్యత మేము తీసుకోము, ఆ బాధ్యతలో మేము ఉండము అని అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కరెక్టే. పౌరుడు నువ్వు ఏ పార్టీ కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ కులం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దేశ పౌరుడిగా ఆ దేశం యొక్క బాగుని, ఆ దేశం యొక్క మంచిని ఆకాంక్షించేవాడిగా ఉండాలి. ఖచ్చితంగా.